హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియోలో నేను మన చేతుల్ని స్మూత్గా ఎలా ఉంచుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇంట్లో పనుల వల్ల చేతులు అనేది చాలా బాగా డ్రై అయిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి, రఫ్గా అయిపోతూ ఉంటాయండి. సో అంటే మనం గిన్నెలు కడుగుతాము, బట్టలు ఉతుకుతాము, అలాంటి వాషింగ్ వాటి వల్ల కూడా మన హ్యాండ్స్ ఆ సోప్స్ యూస్ చేస్తాం కాబట్టి అవి మనకి హామ్ కాబట్టి దానివల్ల డేంజర్ అంటే మన హ్యాండ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఇంక ఇప్పుడు ఎక్కువ శానిటైజర్స్ లేకపోతే హ్యాండ్ వాష్ యూస్ చేస్తూ ఉన్నాము. అస్తమాటు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం వల్ల కూడా రఫ్ అయిపోతాయండి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం అప్పుడప్పుడు మన హ్యాండ్స్ని కూడా మంచిగా కేర్ తీసుకోవాలన్నమాట. సో నేను మంచిగా హ్యాండ్స్ని మాయిశ్చర్ చేసుకున్నానండి. సో మనం డైలీ హ్యాండ్స్ని మాయిశ్చర్ చేసుకుంటూ ఉండాలి నైట్ టైము. సో అది ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకుంటాను అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో తప్పకుండా చూడండి. ఫస్ట్ మనం ఏదో ఒక బౌల్ తీసుకోండి, టబ్ టైప్లో ఉన్నది. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. అందులో మీరు యూజ్ చేసే బాడీ వాష్ కానీ లేకపోతే షాంపూ కానీ యాడ్ చేయండి. యాడ్ చేసి దాని తర్వాత హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకోండి. ఆ నిమ్మకాయ పిండుకున్న నిమ్మకాయ బద్దు ఉంటుంది కదా, దాన్ని అందులోనే వదిలేసేయండి. తర్వాత మనం దాంతో మన స్కిన్ మీద రబ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వేడిగా ఉన్నాయండి చూసుకొని నేను మళ్ళీ కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీ చేయి పెడితే మీరు ఉంచుకోగలిగే అంత వేడి ఉంటే సరిపోతుందండి. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈ స్టెప్ మనం ఇప్పుడైతే 3 స్టెప్స్ చేస్తాము. ఈ ఫస్ట్ స్టెప్ ఎందుకంటే మన స్కిన్ మీద ఉన్న ఏమైనా డెడ్ స్కిన్ కానీ ఏమైనా రిమూవ్ అయిపోతుంది. అంటే పోర్స్ కొంచెం ఓపెన్ అయినట్టు అవుతాయి అన్నమాట. ఇంకా అంతేకాకుండా ఆ లెమన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ తగ్గిపోతుందండి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు గోర్ల మధ్యలో ఇంకా వేళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఈ లెమన్ వల్ల కాకుండా ఉంటాయి అన్నమాట. అందరికీ కాదండి, కొంతమందికి అవుతూ ఉంటాయి ఎక్కువ వర్క్ చేస్తుంటే. ఇంకా ఇప్పుడు మనం యూస్ చేసే ఈ స్టెప్స్ అన్నీ కలర్ ఇంప్రూవ్మెంట్కి అయితే కాదండి. ఇవి ఎందుకంటే మన హ్యాండ్స్ మాయిశ్చర్గా ఉంచుకోవడానికి, మన హ్యాండ్స్ నీట్గా క్లీన్గా హెల్తీగా ఉంచుకోవటానికి, ఇంకా స్మూత్గా ఉండటానికి. అంటే డైలీ వర్క్ చేసి 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 క్లీనింగ్ పనులన్నీ ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ చేసి చేసి మన హ్యాండ్స్ అనేది పాడంటే రఫ్ అయిపోతూ ఉంటాయి. అలాంటివి అవ్వకుండా ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా పోవటానికి అని చెప్పి ఈ స్టెప్స్ అండి. ఇలా ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉంచుకోండి. 10 మినిట్స్ ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంచిగా మన హ్యాండ్స్ని ఒకసారి నిమ్మ బద్దు ఉంది కదా, దాంతో మొత్తం రబ్ చేసుకుంటా నెయిల్ సరౌండింగ్స్లో టూ హ్యాండ్స్కి నెయిల్స్కి హ్యాండ్ మొత్తానికి దాంతో రబ్ చేసుకోండి. దానివల్ల ఇంకేమైనా కానీ బ్యాక్టీరియా ఉన్నా కానీ ఏదైనా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో మీరు అంటే ఇది కంప్లీట్ పార్లర్ స్టైల్ మ్యానిక్యూర్ టైప్ కాదండి, అన్ని స్టెప్స్ చేయట్లేదు మనం ఇక్కడ. హ్యాండ్స్ నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవటానికి మాత్రమే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ సోక్ చేసేది, ఇంకా దీని తర్వాత స్క్రబ్బింగ్ చేస్తాము. ఆ స్టెప్ అనేది డైలీ అవసరం ఉండదండి. లాస్ట్ స్టెప్ మాత్రమే మనం డైలీ నైట్ పడుకునేటప్పుడు పాటించవలసింది. సో నేను ఇలా నిమ్మకాయని మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఎక్కువ మనం హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, దానివల్ల మన చేతుల మీద ఉన్న మన అరిచేతిలో ఉన్న తేమ, మాయిశ్చరు, న్యాచురల్గా ఉన్న ఆయిల్ అంతా పోతుంది. దానివల్ల మన హ్యాండ్స్ బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటి స్టెప్స్ పాటించితే మంచిదండి. సో ఇలా మొత్తం వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మళ్ళీ హ్యాండ్స్ ఉంచేసి ఈ వాటర్ని ఇంకా మళ్ళీ పారబోసేసి కొత్త వాటర్ని తెచ్చుకుంటాను. ఇంకా హ్యాండ్స్ని కూడా మంచి వాటర్లో వాష్ చేసుకొచ్చుకుంటున్నాను. చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. దీని తర్వాత మీ హ్యాండ్స్ అయితే మీరు కంపల్సరీ ట్రై చేస్తే మీకు ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చేతులు కడుక్కొని మంచినీళ్ళు పట్టుకొచ్చుకోవడానికి వెళ్ళానండి.
ఇప్పుడు ఒకవేళ అంటే ఇది చేసుకుంటానే మనం పార్లర్ స్టైల్లో కూడా కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సోప్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా నెయిల్ ఉన్నా కానీ అంటే నెయిల్స్ ఏమైనా షేప్ చేసుకోవాలనుకున్నా కానీ అలాంటివి ఉన్నా ఇప్పుడు షేప్ చేసుకోండి. షేప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అనమాట. ఇది స్క్రబ్బింగ్ అనమాట. దీనికోసం మనం శనగపిండి, పసుపు, కొంచెం బియ్యపు రవ్వ తీసుకున్నాము. ఈ మూడిటితో పాటు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటున్నాము. నిమ్మకాయ ఎందుకు యూస్ చేస్తున్నానంటే నేను నిమ్మకాయ వల్ల మనకి బ్యాక్టీరియా చాలా బాగా పోతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అలాంటివన్నీ ఈ నిమ్మకాయ అనేది పోగొడుతుందండి. అందుకని హ్యాండ్స్కి చాలా నిమ్మకాయ మంచిది. అందుకని నేను నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. సో మొత్తం నిమ్మకాయని ఇందులో పిండుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ఫామ్ చేసుకొని స్క్రబ్ చేసుకోండి. ఈ వాటర్లో సోక్ చేసుకొని ఇదంతా వీక్లీ వన్స్ చేయండి. స్క్రబ్బింగ్ అయితే 3 డేస్కి ఒకసారి చేసుకోండి. మాయిశ్చర్ అయితే డైలీ వన్స్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మీ హ్యాండ్స్ మీరు ఎంత వర్క్ చేసినా కానీ చాలా చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకుంటే ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా పేస్ట్ ఫామ్ చేసుకున్న దాన్ని మనం మంచిగా మన హ్యాండ్స్కి ఇప్పుడు అప్లై చేసుకుందాం. మీ లెంత్ మీ ఇష్టం అండి. ఎంతవరకు అప్లై చేసుకోవాలనుకుంటే అంతవరకు అప్లై చేసుకోండి. ఇందులో మనం పసుపు యూజ్ చేసాం కదా, పసుపు కూడా బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, చంపేయడానికి హెల్ప్ చేస్తుంది కదండి. సో అందుకని మనం పసుపుని యూజ్ చేసామన్నమాట. దీంట్లో బియ్యపు రవ్వ యాడ్ చేసాం కాబట్టి ఆ బియ్యపు రవ్వ ఏంటంటే డెడ్ స్కిన్ ఏమైనా ఉన్నా కానీ ఏదైనా మన స్కిన్ మీద ఎక్స్ట్రా స్కిన్ అంటే బ్యాడ్ స్కిన్, డెడ్ స్కిన్ అలాంటిది పోగొట్టడానికి బియ్యపు రవ్వ పనికి వస్తుందండి. ఇంకా మనం ఇందులో శనగపిండి యూజ్ చేసాం కాబట్టి శనగపిండి కొంచెమైనా మన స్కిన్ అనేది మంచిగా స్మూత్గా కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అన్నమాట. అందుకని నేను ఇవి యూజ్ చేశాను. మనం ఇక్కడ కావాలనుకుంటే దీని తర్వాత మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా కావాలి అనుకుంటే ఒక ప్యాక్ లాగా వేసుకోనండి. ముల్తాని మట్టి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులో టమాటోని స్క్వీజ్ చేసుకొని కొంచెం హనీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ప్యాక్ వేసుకోండి. లేకపోతే బంగాళదుంప ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాని జ్యూస్ని పిండుకొని దాంట్లో శనగపిండి యాడ్ చేసుకొని ప్యాక్ వేసుకున్నా కానీ మన స్కిన్ని మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుందండి. నేను బట్ ఇది మాయిశ్చర్ కోసమే, హ్యాండ్స్ని క్లీన్నెస్ కోసం కాబట్టి నేను ఆ స్టెప్ చేయట్లేదు, ఇంకొకసారి చేసుకుంటాను. ఇప్పుడు ఆ స్క్రబ్ని మొత్తాన్ని మన హ్యాండ్ మొత్తానికి మంచిగా స్క్రబ్ చేసుకోండి నిదానంగా. అన్ని ఫింగర్స్కి, ఒక్కొక్క ఫింగర్కి కూడా చేసుకోండి. దానివల్ల మనకి ఎక్కడెక్కడైనా ఉన్నా కానీ డెడ్ స్కిన్ మంచిగా రిమూవ్ అయిపోతుందండి. ఈ స్టెప్ చేసిన తర్వాత చాలా చాలా స్మూత్ అయిందండి మన హ్యాండ్ కూడా. సో ఇప్పుడు ఇలా మొత్తం చేసేసుకున్నాం కదా, చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటున్నాను నేను. నార్మల్ కోల్డ్ వాటర్తోనే వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఫస్ట్ స్టెప్లో హాట్ వాటర్ తీసుకున్నాం కాబట్టి అప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు మీరు కోల్డ్ వాటర్ తీసుకుంటే ఆ పోర్స్ అనేవి మళ్ళీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వాటర్ని కూడా పక్కన ఉంపేసి కొంచెం కోల్డ్ వాటర్ తీసుకొని, ఐస్ వాటర్ అనమాట, వాటిని తీసుకొని హ్యాండ్స్ మీద నీళ్ళు పోసుకుంటాను. అంటే కడిగినట్టు చేసుకుంటాను. ఇప్పుడు నేను కడుక్కొచ్చుకున్నానండి నీట్గా. హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక టవల్తో మంచిగా తుడుచుకొని ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ మాయిశ్చర్ అనేది అప్లై చేయాలన్నమాట. దానికోసం నేను మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా ఆయిల్స్ యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్స్ న్యాచురల్ మాయిశ్చరైజర్ కదా, అందుకని ఎక్కువసేపు మాయిశ్చర్ కూడా ఉంచుతుంది అనమాట. అందుకని నేను ఆల్మండ్ ఆయిల్ ఇంకా బేబీ ఆయిల్ ఉంటుంది కదా, బేబీ ఆయిల్లో విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది. సో అందుకని ఈ 2 ఆయిల్స్ని తీసుకొని చేతులకి మొత్తానికి మంచిగా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీ హ్యాండ్స్ మంచిగా
మాయిశ్చర్ కూడా అవుతాయి, అంటే లోపల దాకా ఆయిల్ అనేది వెళ్తుంది అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ చేసుకోండి. ఈ ఒక్క స్టెప్ మాత్రం డైలీ నైట్ పడుకునేటప్పుడు తప్పకుండా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ వెయిట్ చేయండి. హ్యాండ్స్ని కదిలించకుండా, మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే అవి వేసుకొని 10-15 మినిట్స్ రెస్ట్లో ఉంచండి. ఉంచిన తర్వాత ఇంకా మంచిగా మనం టిష్యూతో తుడిచేసేసుకొని ఇంకా నిద్రపోతే సరిపోతుంది. నేను అన్ని ఫింగర్స్ని కూడా మసాజ్ చేసుకుంటున్నానండి, మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అని చెప్పి. 15 మినిట్స్ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత మన బాడీలోకి, మన స్కిన్లోకి ఇంకిన ఆయిల్ ఉంటుంది కదా, అది కాకుండా ఎక్సెస్ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంతో మంచిగా తుడిచేసుకుంటున్నాను, రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పడుకుంటాం కాబట్టి మళ్ళీ బెడ్ అంతా పాడైపోకుండా ఉంటుందండి, అందుకని ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసేసుకొని ఇంక మనం డైలీ పడుకున్నామంటే మన చేతులు చాలా చాలా మంచి మాయిశ్చర్గా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేసుకున్నాక నా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏమి ఉండదండి, నా స్కిన్ ఒరిజినల్ కలరే ఉంది. కాకపోతే చాలా చాలా మాయిశ్చర్గా, చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట, చాలా నీట్గా. ఇలా నేను డైలీ నైట్ పడుకునేటప్పుడు ఆయిల్ మాత్రం అప్లై చేసుకుంటానండి. మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ట్రై చేయండి. చాలా చాలా ఇదిగో నా హ్యాండ్స్ అయితే స్మూత్ అవుతాయండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా కానీ, ఏదైనా ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది. ఇంకా మన హ్యాండ్స్ స్మూత్ అవ్వాలన్నమాట, అది మన మెయిన్ ఇంటెన్షను. సో అంటే బరకగా ఇట్లా ముట్టుకున్నామంటే హార్ష్గా తగలకూడదు అనమాట, అలా స్మూత్గా ఉండాలి, అందుకని చెప్పేసి. సో మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతారనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతాయని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.